వెళ్ళమనక్కర్లేదు, పవన్ కళ్యాణ్ వాడుకోవచ్చు కదా భారతీయ జనతా పార్టీ. అతను ఉండనంటున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడు, నేను తెలుగుదేశంతోనే ఉంటాను, మీరు కూడా నాతో రండి అంటున్నాడు. అంటే ఉండనట్లేదు, అలాగని బీజేపీని వదిలేయట్లేదు. అదే ఈ పేరు చెప్పబోతే అక్కడ తెలుగుదేశంలో లైఫ్ ఉండదు ఆయనకి. తెలుగుదేశంతో బేరాలాడడానికి బీజేపీని చూపెడుతున్నాడు, బీజేపీతో బేరాలాడడానికి తెలుగుదేశం వెనకాల ఉందని చూపెడుతున్నాడు. అదే ఆయన వ్యూహం. అంటే ఒక్క మోడీకి పవన్ కళ్యాణ్ కి మధ్య సత్సంబంధమేనా ఈ ఇలా ఉండడానికి కారణం? బీజేపీ పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదా? భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్ర గురించి ఇంకా పట్టించుకోవట్లేదు. పట్టించుకునేటప్పుడు అవన్నీ వస్తాయి. మరి మొన్న ఎన్డీఏకి ఎందుకు పిలిచారు మీటింగ్ కి పవన్ కళ్యాణ్? ఎన్డీఏ మీటింగ్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళ తరపున కూడా మా వెనకాల అప్పుడు వచ్చిన వాళ్ళల్లో చూసుకుంటే ఒక్క సీటు లేని ఈయన ఒక్కడే. అదే అవును, కానీ ఏదో పార్టీ బలం చూపించుకోవడానికి లెక్క. 28 ఉన్నాయి మాకు, వాళ్ళకి 28 మంది వచ్చారన్నారు, మాకు 40 మంది ఉన్నారని చూపెట్టడానికి అయిపోయింది. దానికోసం 8 గిఫ్ట్ ఇచ్చారు, అది తీసుకుని ఈయన మిస్యూజ్ చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నమ్మే పరిస్థితుల్లో లేదు. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నమ్మే పరిస్థితుల్లో లేడు. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ బూచిని చూపెట్టి జగన్ ఆపుతాడు, చంద్రబాబు నాయుడుతో కంట్రోల్లో పెట్టుకుంటాడు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ